రాయలసీమలో రెండో రాజధాని కావాలని చెప్పి మాజీ మంత్రి శైలజానాథ్ కోరుకుంటున్నారు. అసలు శైలజానాథ్ రెండో రాజధాని కావాలని ఇప్పుడెందుకు లేవనెత్తుతున్నారో ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు. సార్, శైలజానాథ్ వ్యాఖ్యలను మనం ఎలా చూడాలంటారు సార్? చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఆయన టర్మ్లో రాయలసీమకు సంబంధించి ఏదో ఒక ఇష్యూని ఏదో ఒక గ్రూప్ రైజ్ చేయడం అనేది చాలా సాధారణంగా జరుగుతోంది. గతంలో జరిగింది, 95, 2004 మధ్యకాలంలో జరిగింది, 2014, 19లో కూడా పెద్ద ఎత్తున జరిగింది. మళ్ళీ 2019, 24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎవరు డిమాండ్ చేయాలి అది. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి వాయిస్లు వినిపిస్తున్నాయి. మామూలుగా అయితే వైసీపీ మద్దతుదారుల్లో ఈ అంశాన్ని రైజ్ చేస్తారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే. కానీ ఈయన కాంగ్రెస్ నాయకుడు, ఈయన ఎందుకు చేస్తున్నాడో తెలియదు. ఒకటేమో గమ్మతం ఏమిటంటే ఆ పార్టీకి మొన్నటిదాకా పీసీసీ ప్రెసిడెంట్ ఈయన ఈ మధ్య వరకు, ఆ తర్వాత వేరే వాళ్ళు అయ్యారు. ఇప్పుడేమో షర్మిల. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడో లేదో కూడా తెలియదు. కానీ కాంగ్రెస్లో ఇద్దరికి పెద్ద నాయకుడు, మాజీ మంత్రి. అంటే శైలజానాథ్ ఇంట్రెస్ట్ ఏంటి సార్? అదే ఇవాళ ఇంట్రెస్ట్ ఏంటంటే ఏదో ఒక ఉద్యమానికి నాయకత్వం వహించాలి. ఆయన రాయలసీమకు చెందినవాడు కాబట్టి రాయలసీమని రెండో రాజధానిగా ప్రకటించాలి అని గుర్తుకొచ్చింది. ఆయన మంత్రిగా ఉన్నాడు ఇదివరకు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నాడు, 2014 వరకు ఉన్నాడు ఆ టైంలో. మరి అప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు రాయలసీమలో రెండవ రాజధాని కావాలి అని అడగల, అప్పుడు గుర్తుకు రాల. ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు, అప్పుడు మాట్లాడాల. ఇప్పుడు బహుశా రాజకీయ గుర్తింపు కోసం మళ్ళీ ఇప్పుడు అందరూ ఇప్పటికి చాలామందికి తెలియదు కదా శైలజానాథ్ అంటే ఎవరో. మళ్ళీ రాజకీయాల్లోకి రావాలి, మళ్ళీ మన గుర్తింపు రావాలంటే ఏదో డిమాండ్ పెట్టాలి ఒకటి. రెండవది, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇటువంటి డిమాండ్లు తీసుకురావడం కొంచెం ఈజీ కంపారిటివ్గా. ఏంటి గమ్మత్ ఏమిటంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు రాయలసీమకు చెందినవాడే అయినా కూడా తీసుకొస్తారు. ఇప్పుడు రాయలసీమలో రెండవ రాజధాని పెడితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పెడతానన్న 3 రాజధానులు ఇంకా బెటర్ కదా. కాంగ్రెస్ పార్టీ 3 రాజధానులు వ్యతిరేకించింది, అమరావతి రాజధాని అని చెప్పింది. ఇప్పుడు శైలజానాథ్ ఎక్కడున్నాడు? అసలు కాంగ్రెస్ పార్టీలో లేడా? కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీ విధానానికి వ్యతిరేకం ఇది. వాళ్ళకి ఒకటే రాజధాని ఉండాలి, ఆ రాజధాని అమరావతి అని చెప్పారు స్పష్టంగా, పాలసీ ప్రకటన అది. మరి ఈయన ఇప్పుడు రాయలసీమలో రెండో రాజధాని ఉండాలి అంటే అది జగన్మోహన్ రెడ్డి ఫిలాసఫీకి దగ్గరగా ఉంది. ఈయన 2 అంటే ఆయన 3 అన్నాడు, అంతేగా తేడా. తర్వాత ఇంకో గమ్మత్ ఏమిటంటే హైకోర్టు గట కర్నూలులో హైకోర్టుని పెట్టకుండా అక్కడ బెంచ్ ఏర్పాటు చేస్తాము అని చెప్పడం సరికాదు అని చెప్పి ఈయన అన్నట్ట అనంతపురంలో జగన్మోహన్ రెడ్డికి చెప్పి. జగన్మోహన్ రెడ్డికి ఎట్లాగో ఇష్టమే కదా, ఆయన ప్రకటించాడు కదా కర్నూలుని న్యాయ రాజధానిగా. మీరు నెక్స్ట్ వీక్ కల్లా మార్చేయండి కర్నూలుకి అని చెప్పొచ్చు కదా. జరగలేదు కదా. అది జరగపోవటం కాదు, కనీసం ఒక లెటర్ కూడా రాయాల. యాక్చువల్గా ఇప్పుడు బెంచ్ పెడతామని చెప్పారు వీళ్ళు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం. చెప్పటమే కాదు, ఆల్రెడీ వాళ్ళు లెటర్ రాశారు, కేంద్ర ప్రభుత్వానికి రాశారు, హైకోర్టు కూడా రాశారు. లేటెస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ మాట్లాడాము మనం. హైకోర్టు వాళ్ళ యొక్క పర్మిషన్ కూడా, అనుమతి కావాలన్నమాట. హైకోర్టు ఒప్పుకోవాలి, దానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి. అందుకోసం చెప్పి లెటర్ కూడా రాశారు, అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అది త్వరలో అవ్వచ్చు బెంచ్ పెట్టడం. ఆ బెంచ్ అవసరం కూడా, కర్నూలులో పెట్టడం అవసరం, పెడుతున్నారు, బాగానే ఉంది. ఈయన ఒక అడుగు కిందకి దిగి చంద్రబాబు నాయుడు కర్నూలులో బెంచ్ పెడతామనడమే కాకుండా బెంచ్ పెట్టడానికి నిజంగానే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. బహుశా 1 సంవత్సర కాలంలో జరగవచ్చు కూడా, ఇది బెంచ్ రావచ్చు కూడా. దాంతోపాటు ఏం చేశారంటే లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ హక్కుల కమిషన్, ఈ 2 కూడా యాక్చువల్గా హెడ్ క్వార్టర్స్లో ఉండాలి. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఈ హైకోర్టుని తెప్పించడం ఇదంతా పెద్ద పని కదా, అంత కాంప్లికేటెడ్ పనులు చేయడు ఆయన. సింపుల్గా లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ ఈ రెండింటిని కర్నూలులో పెడుతున్నారు, పొండి అక్కడికి అన్నాడు. సో ఆఫీసులు అక్కడ పెట్టారు. ఈ మధ్యలో ఎవరో కేసులు వేశారు హైకోర్టులో, ఏమని అమరావతిలో ఉండాలి ఇవన్నీ కూడా, తీసుకెళ్లి కర్నూలులో పెట్టారు అని. అంటే అప్పుడు ప్రభుత్వాన్ని అడిగారు. అప్పటికి ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. సో కూటమి ప్రభుత్వం తరఫున వాళ్ళు అవును అమరావతిలోనే పెడతాం, ఇక్కడే ఉంటాయని చెప్పారు వాళ్ళు. అని చెప్పారా? చెప్పిన కొద్ది రోజులకు మళ్ళీ
టీజీ భరత్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్, ఆయన కర్నూలు వాడు కదా, ఆయన కర్నూలులో ప్రకటన చేశాడు, లేదు లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ రెండూ కూడా కర్నూలులోనే ఉంటాయి. ఆ తర్వాత దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలో చెప్పాడు. అంటే మళ్ళీ మార్చుకున్నారు వ్యూ. ఎందుకు మార్చుకున్నారు? ఇదిగో ఇటువంటి వాటికి భయపడి, ఈ బ్లాక్మెయిల్కి భయపడి మళ్ళీ రాయలసీమలో రెండో రాజధాని లాంటి డిమాండ్లను తీసుకొచ్చి మళ్ళీ అనవసరమైనటువంటి ఆందోళన క్రియేట్ చేస్తారు వీళ్ళు. మరి ఎందుకు సార్ ఒక స్పెషల్ జీవో ఏమీ తీసుకురారు ఒకటే రాజధాని అని? జియో తీసుకొచ్చేది ఏముంది? మొత్తం ప్రభుత్వం అంతా అదే పని చేస్తుంటే జియోతో ఏమవుతుంది? అంటే సెంట్రల్లో ఒక జీవో ఏదైనా పాస్ కాదు జియోతో ఏమవుతుంది? అది ఆ జియో అనేది లీగల్. మనం లీగల్ గురించి మాట్లాడాల, ఇది పొలిటికల్. ఇప్పుడు శైలజానాథ్ మాట్లాడాడు, ఇలా చాలా మంది లేవనెత్తుతున్నారు. ఒకరేమో మూడు రాజధానులు అంటున్నారు. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి ఏంటంటే లీగల్గా అమరావతి రాజధాని అయిన తర్వాత కూడా ఎవరైనా లేవనెత్తవచ్చు, అది దానికి దీనికి సంబంధం లేదు. అది వేరు. లీగల్గా చేయాల్సినవన్నీ చేస్తున్నారు. ఇక్కడ లీగల్గా చేసేది ఏముంది? ఇక్కడ దాదాపు అన్నీ అయిపోయినాయి. సరే, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఒక గెజిట్ నోటిఫికేషన్ వస్తే కరెక్ట్గా ఉంటుందని కొంతమంది అభిప్రాయం. ఆ మేరకి సెంటర్ చేత ఆ పని కూడా చేయిస్తామని చెప్పి నారాయణ మొన్నే ప్రకటించాడు. కాబట్టి అది కూడా అవుతుంది. సో లీగల్గా ఇష్యూ లేదు ఇందులో. దిస్ ఏ పొలిటికల్ ఇష్యూ. పొలిటికల్గా మీరు ఎవరిని ఆపలేరు కదా. అంతా అయిపోయిన తర్వాత కూడా, పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా విడాకులు ఎట్లా తీసుకోవచ్చో అట్లానే ఇక్కడ లీగల్గా అయిపోయిన తర్వాత కూడా ఎవరైనా సరే, ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, లేకపోతే ఇక్కడ మధ్య ఆంధ్ర కావచ్చు, ఎవరైనా 2 రాజధానులు ఉండాలనో 3 రాజధానులు ఉండాలనో హైకోర్టు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలనో ఆ డిమాండ్లు ఎవరు ఆపలేరు. సో ఇట్స్ ఏ పొలిటికల్ ఇష్యూ బేసికల్లీ. కాకపోతే ఏంటంటే ఆ పొలిటికల్ రిపర్కషన్స్కి భయపడి ఆ మానవ హక్కుల కమిషను, లోకాయుక్తని మళ్ళీ కర్నూలులో పెడతామని చెప్పారు. అది నేను చెప్పదలుచుకున్న విషయం. యాక్చువల్గా అమరావతిలో మళ్ళీ తీసుకొచ్చేస్తామని చెప్పిన వాళ్ళు సరే ఎందుకు అనవసరంగా గొడవ కర్నూలులోనే పెడదామని. అట్లా ఎప్పటికైనా అది పొలిటికల్ ఇష్యూ. సరే, లీగల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. అది చాలామంది గతంలోనే పాయింట్అవుట్ చేశారు. ఈసారి ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు, లీగల్ ప్రాబ్లమ్స్.